నిఘా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పెట్రోల్ కోసం క్యూలో గంటల తరబడి కాదు రోజుల తరబడి. భారత వ్యవసాయ రంగంపై కీలక వ్యాఖ్యలు, చర్యలు తీసుకోవాలని బైడెన్కి విజ్ఞప్తి చేసిన భారత్. ఇంకెంత భద్రం, ఎంపీ రఘురామపై హైకోర్టు అసహనం. ఆదోని పర్యటనకు సీఎం జగన్. హైదరాబాద్కు విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, డైనమిక్ సిటీలో ల్యాండ్ అయ్యానని మోదీ ట్వీట్. హైదరాబాద్ వేదికగా మా ప్రశ్నలకు మోదీ సమాధానం చెప్పాలని సీఎం కేసీఆర్ డిమాండ్. ప్లాస్టిక్ గ్లాసులపై నిషేధం మరో 2 సంవత్సరాల వరకు ఎత్తివేయాలి, రామరాజు. కాపు సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహాధర్నా. ములుగు ఏరియా హాస్పిటల్లో రివ్యూ మీటింగ్కు హాజరైన ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఆర్కేటీ క్లబ్ను ప్రారంభించిన కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి. శ్రీలంక సంక్షోభం ఇప్పుడు ఏ మేరకు చేరిందో తెలుసా? పెట్రోల్ కావాలంటే ముందు టోకెన్లు తీసుకోవాలి. గంటల తరబడి కాదు రోజుల తరబడి క్యూలో ఎదురు చూడాలి. అవును, శ్రీలంకలో పరిస్థితి దయానీయమైన స్థితికి చేరుకుంది. పెట్రోల్ అమ్మకాలపై శ్రీలంక ప్రభుత్వమే ఆంక్షలు విధిస్తుంది. అమ్మకాలను దగ్గరుండి పర్యవేక్షిస్తుంది. గత 10-15 రోజులుగా అనేక పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమెరికా కాంగ్రెస్ చట్టసభ సభ్యులు భారత్ వ్యవసాయ రంగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ వ్యవసాయ రంగంలో సరైన నిర్ణయాలు లేవని, ఇవి ప్రమాదకరమైన వాణిజ్యాన్ని వక్రీకరించే పద్ధతులంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయంపై భారత్లో సంప్రదింపుల కోసం అధికారిక అభ్యర్థనను దాఖలు చేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. ఈ మేరకు 12 మంది కాంగ్రెస్ సభ్యులు బైడెన్కి లేఖ రాశారు. ఆ లేఖలో ప్రపంచ వాణిజ్య సంస్థ WTO నియమాల ప్రకారం ఆయా దేశాల ప్రభుత్వాల వస్తువుల ఉత్పత్తి విలువలో 10% వరకు సబ్సిడీ ఇవ్వడానికి అనుమతిస్తాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా భీమవరంలో ఈ 4వ తేదీన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి హాజరవుతున్న తనకు భద్రత కల్పించడంతో పాటు అరెస్ట్ చేయకుండా పోలీసులను ఆదేశించాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇదేం పిటిషన్ అంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. విద్యా కానుక కిట్లను పంపిణీ చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 5వ తేదీన ఆదోనికి రానున్నారు. ఇందుకోసం పట్టణంలోని మున్సిపల్ క్రీడా మైదానంలో ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, ముఖ్యమంత్రి పర్యటన సమన్వయకర్త తలసిల రఘురాం ఏర్పాట్లను పరిశీలించారు. హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సహా బీజేపీ అగ్రనాయకత్వం మొత్తం హాజరయ్యింది. బీజేపీ ముఖ్యమంత్రులు, బీజేపీ కేంద్ర మంత్రులందరూ సమావేశాలకు హాజరయ్యారు. మొత్తం 348 మంది ప్రతినిధులు హాజరయ్యారు. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. దీనికి తోడు దేశంలోని రాజకీయ, సామాజిక పరిస్థితులపై కూడా చర్చించబోతున్నారు. ఇక విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా శనివారం హైదరాబాద్కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్లో సీఎం కేసీఆర్ ఘనస్వాగతం పలికారు. విమానం దిగగానే ఆయనకు ముఖ్యమంత్రి సెలవు కప్పి పుష్పగుచ్చం అందజేశారు. యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్తో పాటు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి జలవిహార్కు బైక్ ర్యాలీగా తరలి వెళ్లారు. ఆ మార్గంలోని రోడ్లన్నీ గులాబీమయమయ్యాయి. ఇక ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తి ఆరోపణలు చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. ప్రధాని ఇవాళ హైదరాబాద్ వస్తున్నారని, 2 రోజులు ఇక్కడే ఉంటున్నారన్నారు. తెరాస వేసే ప్రశ్నలకు హైదరాబాద్ వేదికగా ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ఎన్నికల విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతుగా జలవిహార్లో నిర్వహించిన సభలో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ ప్రజల పక్షాన యశ్వంత్ సిన్హాకు నా హృదయపూర్వక స్వాగతం. యశ్వంత్ సిన్హా ఉన్నత వ్యక్తిత్వం గల వ్యక్తి. వివిధ హోదాల్లో దేశానికి అత్యుత్తమ సేవలు అందించారు. భారత రాజకీయాల్లో యశ్వంత్ సిన్హాది కీలక పాత్ర. ఆయనకు అన్ని రంగాల్లో విశేష అనుభవం ఉందని తెలిపారు. మంత్రిగా దేశానికి అనేక సేవలు చేశారని, న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించి ఆర్థిక మంత్రిగా ఉత్తమ సేవలు అందించారని తెలిపారు. ఆత్మ ప్రమోదానుసారం రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయాలని, అభ్యర్థులను బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. ఉన్నతమైన వ్యక్తిగా రాష్ట్రపతి ఉంటే దేశ ప్రతిష్ట మరింత ఇనుబడిస్తుందని సీఎం అన్నారు. మోదీ ఇచ్చిన హామీల్లో ఒక్కటి నెరవేరలేదని, టార్చ్ లైట్ వేసి వెతికినా మోదీ హామీలు నెరవేర్చినట్లు కనిపించవని తెలిపారు. వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు భారీగా పెరిగాయని, డీజిల్తో సహా అన్ని ధరలు విపరీతంగా పెంచేశారని, ఇవి చాలదన్నట్లు వ్యవసాయ చట్టాలు తెచ్చి రైతులను ఇబ్బంది పెట్టారని తెలిపారు. వాటిపై రైతులు సుదీర్ఘంగా పోరాటం చేశారని, ఉద్యమంలో కొందరు రైతులు మృతి చెందారని, రైతులు
మృతి చెందిన రైతుల కుటుంబానికి 3 లక్షలు అందించామని తెలిపారు. వారికి సాయం చేస్తే భాజపా చులకనగా చూసిందని తెలిపారు. ఉద్యమిస్తున్న రైతులపై జీపుతో ఎక్కించారు. రైతు ఉద్యమకారులను ఉగ్రవాదులన్నారు. మోదీ పాలనతో దేశ ప్రతిష్ట మస్కబారేలా చేశారని తెలిపారు. మోదీ శాశ్వతంగా పదవిలో ఉంటానని అనుకుంటున్నారని, పదవులు ఎవరికి శాశ్వతం కాదు, మార్పు వచ్చి తీరుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. Successfully killing the democracy every day, successfully killing the federal system of India, राज्यों के सरकार को सताना, जो इनके बात नहीं मानते उनको गिराना, इतने महान लोग हैं. ये एक आश्चर्यजनक बात है सर, आश्चर्यजनक. यहाँ महान केंद्रीय मंत्री है जो मोदी साहब के क्लासेस सुन के ट्रेंड है, बड़े महान मंत्री देख रहे. केंद्रीय मंत्री आज हैदराबाद में कह रहे, बड़ा आश्चर्य होता है साहब. यहां पे 119 एमएलए सीट है, जिनमें से हम और हमारे फ्रेंडली पार्टी मिलके 100 सीट हम जीत लिए थे. 88 तो हम जीते थे, 95 सीट्स हम जीते थे, 3/4 मेजॉरिटी. उसके बाद में हमारी संख्या बढ़ी. आज टीआरएस के एमएलए है 103, 104 और हमारे एक फ्रेंडली पार्टी है उनके एमएलए 7. और माननीय केंद्रीय मंत्रीगण जो हैदराबाद में बैठे हुए हैं वो कह रहे हैं महाराष्ट्र में जैसा सरकार गिरा है तेलंगाना में देखने को मिलेगा, तेलंगाना सरकार भी गिराएंगे. ठीक बात है, गिराइए. हम भी इंतजार कर रहे हैं उस बात का, ताकि हम फ्री हो जाए. आपको दिल्ली से उतार देंगे. हमेशा हमेशा क्रांति का रास्ता क्राइसिस से ही बनता है. तेलंगाना एक ऐसा समाज है यशवंत जी, 60 साल लड़के अपने अस्तित्व को, अपने गरिमा को बनाए रखने के लिए तेलंगाना का जनता ने 60 साल लड़ी है. आखिरकार अपने बलबूते, अपने राज हासिल करके आज आगे बढ़ रहा है आप सब लोगों के आशीर्वाद से. एक जंग और लड़नी पड़े, तेलंगाना कभी पीछे नहीं. విజయవాడ కాపు తెలగ బలిజ ఒంటరి కులాల రిజర్వేషన్ల కాపు సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్థానిక గాంధీనగర్ ధర్నా చౌక్లో వ్యవస్థాపకులు రొక్కల శివశంకర్ నాయుడు మాట్లాడుతూ విదేశీ విద్యా దీవెన కాపు విద్యార్థులకు, విదేశాలకు వెళ్లిన వారికి తక్షణమే పూర్తి స్థాయిలో నిధులను విడుదల చేయాలని, కాపు కార్పొరేషన్ నిధులను నవరత్నాల్లో భాగంగా చేయవద్దని, కాపు కార్పొరేషన్ గతంలో ఇచ్చిన ఉపాధి లోన్లను, ఎంఎస్ఎంఈ లోన్లను పునరుద్ధరించాలని, ఫీజు రియంబర్మెంట్స్, అమ్మఒడి పథకాలలో పొరపాట్లను వెంటనే సవరించాలని ఆయన కోరారు. సెంట్రల్ మాజీ శాసనసభ్యులు వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ కాపు సంఘాలు పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఏఐసీసీ నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు మాట్లాడుతూ కాపు సంఘాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘ రాష్ట్ర కాపు నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే వాళ్ళ పేరు చెప్పి రాజకీయం చేయడం అనేది సరైన పద్ధతి కానే కాదు. జనం ఆయనతో ఆశపడ్డారు. అంటే ఎవడో వచ్చి చెప్పి అంటే ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పండి, 2000 కోట్లు ఇస్తానని చెప్పండి, ఇంకా మంచి భవిష్యత్తు పిల్లలకు ఉంటుంది, లేదని చెప్పంటే ఉపాధి ఇంకా ఇస్తారు, మనం తీసుకోవచ్చు, రుణాలు లోన్లు ఇస్తారు అని చెప్పండి. కానీ పేరుకే కాపు కార్పొరేషన్ తప్ప దాంట్లో నిధులని చెప్పంటూ లేదు. నుంచి అధిగమించి రావాలని చెప్పంటే అందరం కలిసికట్టుగా ఉంటే తప్ప వాళ్ళ సమస్యల మీద మనందరం పోరాడాలని చెప్పి కూడా అందరినీ సభాముఖంగా కోరుకుంటా ఉన్నాం. అందరూ ఇప్పుడు ఇందాక వచ్చి వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ బాధ చెప్తూ ఉంటే అంటే ఇంచుమించు 92 కోట్లు 94 కోట్లు వాళ్ళకి రావాలని చెప్పంటే ఇవాళ మనం ఒక మీటింగ్ పెట్టి 2 ఫోటో దిగి వెళ్ళిపోవటమే కాదు, భవిష్యత్తు కార్యాచరణ ఏంటో అని చెప్పని కూడా ఒక ఆలోచనకి రావాలని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను. వాళ్ళు కోర్టులో పోరాటం చేస్తూ ఉన్నారు. అది ఎవరి స్థాయి తగ్గట్టు వాళ్ళు రాజకీయ పోరాటం, రాజకీయ పార్టీలు చేయాలి. అలాగే న్యాయ పోరాటం కూడా వాళ్ళు చేస్తున్నప్పుడు మనం వాళ్ళకు అండగా కూడా న్యాయపరంగా మనం ఏ సహాయం చేయగలుగుతాం కూడా మనందరూ వాళ్ళకి అండగా నిల్చోని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను. రాజకీయ పార్టీలు అందరూ కలిసికట్టుగా ముందుకు వస్తే తప్ప, లేకపోతే ఎంతో మంది కొన్ని వేల పిల్లల భవిష్యత్తు పాడవుతాయని చెప్పారు కూడా మిమ్మల్ని అందరూ ఆలోచించమని చెప్పారు అడుగుతా ఉంటుంది. ఈ కులంలో పుడతమే తప్పు అని చెప్పని
ఆంధ్రప్రదేశ్ థర్నో ఫార్మర్ అసోసియేషన్ స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక బాలోత్సవ భవన్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సరికొండ రామరాజు మాట్లాడుతూ ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులపై జూలై 1వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధంలో భాగంగా సామాన్యులు ఉపయోగించే ప్లాస్టిక్ గ్లాసులపై విధించిన నిషేధాన్ని వెంటనే తొలగించాలని ఏపీ ఫార్మర్ అసోసియేషన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తుందని ఆయన అన్నారు. పత్రికల్లో వచ్చిన వార్త మాకైతే ఎటువంటి నోటీసులు ప్రభుత్వం నుంచి రాలేదు. కానీ పత్రికలో వచ్చిన వార్తల ఆధారంగా మేము కంపెనీలు తాత్కాలికంగా ఆపివేయాల్సి వచ్చింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్లో మా గ్లాసులు అనేవి చిన్న చిన్న వస్తుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే వేస్ట్ ఎక్కువ ఎక్కడికి వస్తుందంటే కవర్ నుండి వస్తుంది, అది ఇతర అంశాల నుంచి వస్తుంది. తప్ప నుంచి మా ప్లాస్టిక్ గ్లాసుల నుంచి చాలా తక్కువ వేస్ట్ వస్తుంది. మాది 100కి 100% రీసైక్లింగ్ యూనిట్. మా గ్లాసులు మొత్తం కూడా అన్ని రీసైకిల్ చేయొచ్చు, బ్రహ్మాండంగా తిరిగి ఉపయోగించవచ్చు. మా రీసైక్లింగ్ మీద ఆధారపడి కొన్ని వందల పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉంటాయి మాతో పాటు. ఇప్పుడు ఇవన్నీ కూడా మూతపడే పరిస్థితి వచ్చింది. వీటిలో పనిచేస్తున్నటువంటి అనేక మంది వేల మంది కార్మికులు నిన్నటికి రోడ్డున పడ్డారు. మా పరిస్థితి కూడా దాదాపు అదేవిధంగా. ఎందుకంటే కోవిడ్ తర్వాత బ్యాంకుల నుండి మేము అనేక లోన్లు ప్రభుత్వం యొక్క సూచన మేరకు లోన్లు తీసుకున్నాము. ఆత్మనిర్భరలో భాగంగా వాటి తిరిగి కట్టే పరిస్థితి ఉండదు కంపెనీ మూసివేస్తే కనుక. ములుగు ఏరియా హాస్పిటల్లో రివ్యూ మీటింగ్కు హాజరైన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు ఈరోజు ములుగు ఏరియా హాస్పిటల్లో డాక్టర్స్తో జరిగిన రివ్యూ మీటింగ్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఈ సందర్భంగా మాట్లాడుతూ ములుగు జాతీయ రహదారి విస్తరించడంలో ప్రమాదాలు జరుగుతున్న దృష్ట్యా హాస్పిటల్లో వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వర్షాకాలంలో ప్రజలకు వివిధ డబ్బులు వచ్చి హాస్పిటల్ వచ్చి రోగులకు మందులు అందుబాటులో తీసుకురావాలని సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్తో పాటు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ నవనాథుల సిద్ధిలగుట్ట క్షేత్రాన్ని కేంద్ర పర్యాటక శాఖ మరియు హోంశాఖ సహాయ మంత్రి అజయ్ భట్ భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. కేంద్ర మంత్రి సిద్ధిలగుట్ట మీద గల వివిధ ఆలయాలను సందర్శించి అక్కడ చరిత్రను, ఆలయ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు భూపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. शंभवे नमः। ओम नमस्ते अस्तु भगवान विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ ఛార్జీల పెంపుకు నిరసనగా ఇవాళ ఒంటిమిట్ట మండలానికి చెందిన టీడీపీ నేతలు కడప రాజంపేట మార్గంలో వెళ్తున్న బస్సులో ఎక్కి ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజలపై మోపుతున్న భారాన్ని గుర్తించి వెల్లడించి ప్రభుత్వం ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని హితో పలికారు. ఈ కార్యక్రమంలో రాజంపేట టీడీపీ పార్లమెంటు ఉపాధ్యక్షుడు మరియు ఒంటిమిట్ట మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ పుత్త రామచంద్రయ్య, ఒంటిమిట్ట మండల ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి బొబ్బిలిరాయుడు, మండల సీనియర్ నాయకులు వీరాంజనేయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే 2-3 సార్లు పెంచారు. ఒకసారి పెట్రోలు, డీజిల్, ఇష్టం వచ్చిన బస్ ఛార్జీలు, అన్ని వస్తువులపైన పెంచుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో కూలికే నక్క మీద తాటికాయ పడినట్టుగా 2 రోజుల కిందట ఆర్టీసీ ఛార్జీలు కూడా పెంచడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయింది, పెంచని వస్తువు లేదు. నిత్యావసర వస్తువులు అయితేనేమి, కరెంట్ ఛార్జీలు అయితేనేమి, చెత్త మీద పన్ను అయితేనేమి, అవన్నీ బస్ ఛార్జీలు ఆల్రెడీ 2 సార్లు పెంచారు. తిరిగి మళ్ళీ ఈరోజు కిలోమీటర్కు 30 పైసల లెక్కన ఈరోజు పెంచి ప్రజలు నడ్డి విరుస్తున్నారు. 2 రోజులు మండలంలోని సిద్ధవటం మేజర్ పంచాయతీలో 80 మంది యొక్క జగనన్న సంపూర్ణ గృహ హక్కు పత్రానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు ఆయా లబ్ధిదారులకు అందజేయబడను జరుగుతుంది. అందులో భాగంగా మొదటి రిజిస్ట్రేషన్ పత్రాలు ఓ మహిళా లబ్ధిదారునికి అందజేయడం జరిగిందని పంచాయతీ కార్యదర్శి వెంకటప్రసాద్ రెడ్డి అన్నారు. ఎవరి పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ పత్రాలు ఉంటాయో వాళ్ళు రావాలని తెలిపారు. సిద్ధవటం గ్రామ పంచాయతీ నందు ఓటీఎస్ హౌసింగ్ వన్ టైమ్ సెటిల్మెంట్లు దాదాపుగా మనకు 80 డాక్యుమెంట్స్ వచ్చినాయి. అవన్నీ కూడా వాళ్ళకి కొందరికి 10,000 రూపాయలు అమౌంట్తో కొన్ని ఫ్రీ 10 రూపీస్తో రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా
రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఎవరైతే మనం స్కానింగ్ ఈసైన్ అన్నీ కంప్లీట్ చేసి వాళ్ళకు సంపూర్ణ హక్కుతోటి వాళ్ళకి రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళు ఈరోజు నుంచి కూడా ఆ గృహానికి సంబంధించి సంపూర్ణ లబ్ధిదారులు అయి ఉన్నారు. థ్యాంక్ యూ. విద్యతోనే ప్రతి ఇంటిలో వెలుగు ఉంటుందని జిల్లా న్యాయ సేవా సాధికారత సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ డాక్టర్ కరణ్ కుమార్ తెలిపారు. సపోర్టు సంస్థల అధ్యక్షులు జోసఫ్ రాజు ఆధ్వర్యంలో లిటరసీ ఇండియా ట్రస్ట్ చెన్నై వారి సౌజన్యంతో వయోజన విద్యా కేంద్రాలను చిత్తూరులో జడ్జి ప్రారంభించారు. అయితే ఈరోజు మీ అందరికీ తెలుసు, ఈరోజు మన మెయిన్ కార్యక్రమం ఏంటంటే వయోజన విద్య. వయోజన దాని పేరు కూడా వయోజన విద్య. వయో అంటే వయసు పెరిగిన, సో వయోజన అంటే యోజన అని దానికి ఎందుకు పేరు వచ్చిందంటే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో చేసే కార్యక్రమం. కాబట్టి వయోజన విద్య ఎస్సీల వర్గీకరణ అనేది కాలం చెల్లిన డిమాండ్ మరియు రాజ్యాధికారణ కోసం వర్గీకరణ వ్యతిరేకించే శక్తులను ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది. మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య ఈరోజు బంజారాహిల్స్లోని మాల మహానాడు జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు శ్రీ చెన్నయ్య గారు మాట్లాడుతూ ఎస్సీల వర్గీకరణకు రూట్ మ్యాప్ ప్రకటించాలని, ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇప్పించాలని, వివేక్ వెంకటస్వామి గారిని బీజేపీ నుంచి తొలగించాలని, ఎంఆర్పీఎస్ అప్రజాస్వామిక పద్ధతిలో ఒత్తిడి తేవడం, రాజ్యాంగ సంస్థలపై అనైతికంగా ఒత్తిడి తేవడమే అని, ఎస్సీలను వర్గీకరించడం అంత సులభమైన పద్ధతి కాదని, ఇది చేయాలంటే పార్లమెంట్లో 2/3 ప్రత్యేక మెజారిటీతో ఈ బిల్లును ఆమోదించిన తర్వాత దేశంలో సగం కంటే ఎక్కువ రాష్ట్రాల్లో ఆమోదం తెలిపితేనే వర్గీకరణ సాధ్యమని చెన్నయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఉపకులాలు కానీ సెమ్మర్లు కానీ అందరూ బైకాట్ చేస్తున్నారు. మాయావతి కూడా ఇది కాదు వర్గీకరణని బైకాట్ చేసిన ఘనత ఉంది అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కాదు, అందుగురించనే బ్లాక్ పోస్టులు భర్తీ చేసుకుందాం, పెరిగిన జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచుకుందాం, ఇంకనన్నా మానుకోవాలని మేము మాట్లాడుతున్నాం. అదేవిధంగా మన ఇదే కన్నకు పేపర్ ఉంది, టీవీ ఉంది అంటే డెవలప్ కావద్దా? మనకు ఉండకూడదా? దళితుల వినా ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో ప్రజల నుండి వివిధ రూపాల్లో లాగేస్తున్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఆరోపించారు. ఆర్టీసీ ఛార్జీల పెంపునకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం అధిష్టానం పిలుపు మేరకు నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే భూమా ఆధ్వర్యంలో తెలుగుదేశం శ్రేణులు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. పల్లె వెలుగు బస్సులో టికెట్ తీసుకుని కొద్దిసేపు ప్రయాణికులతో కలిసి ప్రయాణించిన భూమాతో ఛార్జీల పెంపుపై ప్రయాణికులు భూమా వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం భూమా మాట్లాడుతూ 3 ఏళ్లలో 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచిన వైసీపీ ప్రభుత్వం మరోసారి సెస్ పేరుతో ఆర్టీసీ ఛార్జీలు పెంచడం ఏమన్నారు. ఒక చేత్తో ఇచ్చి సంక్షేమ పథకాలు కొద్ది మందికి ఇచ్చి మరో చేత్తో బాధతో లాగేస్తున్నారని ఆరోపించారు. మొన్న అమ్మఒడి మొక్కుబడిగా ఇచ్చి నిన్న ఆర్టీసీ ఛార్జీలు పెంచేశారని విమర్శించారు. ఇంటి పనులు కట్టించుకుంటున్నారు, అంటే లాభం లేదు. ఇచ్చినారు కానీ ఇస్తున్నారు, ఎడుకోమని తీసుకుంటున్నారు. మొత్తం ఇచ్చేది 10 రూపాయలు తీసుకుని 50 రూపాయలు తీసుకుంటున్నారు. 10 రూపాయల వల్ల 50 రూపాయలు తీసుకుంటున్నారు. ఏం లాభం ఏం లేదు సార్. రైతులకల్లా ఇబ్బంది ఏం లేదు. పంటలు కూడా గుడ్లు కూడా తగ్గించేసిన రేటు తగ్గించేసినారు కదా, ఏం లేకుండా. పెట్రోల్ కోసం క్యూలో గంటల తరబడి కాదు, రోజుల తరబడి. భారత వ్యవసాయ రంగంపై కీలక వ్యాఖ్యలు, చర్యలు తీసుకోవాలని బైడెన్కి విజ్ఞప్తి చేసిన భారత్. ఇంకెంత భద్రం, ఎంపీ రఘురామపై హైకోర్టు అసహనం. ఆదోని పర్యటనకు సీఎం జగన్. హైదరాబాద్కు విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, డైనమిక్ సిటీలో ల్యాండ్ అయ్యానని మోదీ ట్వీట్. హైదరాబాద్ వేదికగా మా ప్రశ్నలకు మోదీ సమాధానం చెప్పాలని సీఎం కేసీఆర్ డిమాండ్. ప్లాస్టిక్ గ్లాసులపై నిషేధం మరో 2 సంవత్సరాల వరకు ఎత్తివేయాలి, రామరాజు. కాపు సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహాధర్నా.
ములుగు ఏరియా హాస్పిటల్లో రివ్యూ మీటింగ్కు హాజరైన ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఆర్కే క్లబ్ను ప్రారంభించిన కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి నిఘా టీవీ.